మార్కెట్ వాల్యూ రివిజన్పై కన్ఫ్యూజన్, 2 శాఖలకు రిజిస్ట్రేషన్ బాధ్యతలు. ఇదేంది రిజిస్ట్రేషన్ బాధ్యత రెండింటికి ఇస్తారా? రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతుల్లో అగ్రికల్చర్ ల్యాండ్స్, వాటి వాల్యూ రివిజన్ రెస్పాన్సిబిలిటీస్ సబ్ రిజిస్ట్రార్లకు. తమపై భారమే అంటున్న స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ చట్టవిరుద్ధంగా ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్లు, ఈ డేటాతో ఆటోమేటిక్ మ్యూటేషన్ కష్టం. ఒకే భూమిపై 2 శాఖలు వేరువేరు క్లాసిఫికేషన్లు, ఇలాగే కొనసాగితే మరిన్ని వివాదాలు. ఇది చాలా రాంగే, ఇది రాంగే. ఇది రెండింటికి రావాలనేది ఒకదాని మీద ఉండాలి క్లియరిటీ. ఏమో పొత్తుల కారు కొనడం ఏది కొన్నా అయితే పొత్తుల కొట్టి నడుతుందా? సొంతంగా ఉండాలి. సొంతంగా ఉండే ఒకడైతేనే డ్రైవింగ్ కరెక్ట్ చేయగలుగుతాడు. 2 శాఖలకు ఇస్తే 2 శాఖలలో ఎవరేం చేస్తారో ఏం తెలుస్తుంది? అలా ఇంకెక్కువ వివాదాలు పెరుగుతాయి కానీ కరెక్ట్గా జరగదని మా ఉద్దేశం. రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువ పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. మరో 10 రోజుల్లో పెంచిన రేట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేసే అవకాశం ఉంది. వ్యవసాయ భూముల వాల్యూ రివిజన్ పై మాత్రం గందరగోళం నెలకొంది. అగ్రికల్చర్ ల్యాండ్స్ ప్రస్తుతం ధరణి పోర్టల్ ద్వారా తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అయితే వాటి మార్కెట్ విలువ రివిజన్ బాధ్యతలు మాత్రం ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్లకు అప్పగించారు. అయితే దీనిపై సబ్ రిజిస్ట్రార్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వ్యవసాయేతర వాటికి సంబంధించిన విషయం భూమి అన్న రేవంత్ రెడ్డి అన్న, ఎందుకంటే నిధుల సమీకరణలో భాగంగా రిజిస్ట్రేషన్ల వాల్యూ పెంచుతారట, భూముల ధరలు పెంచుతారట. ఇప్పటికే రియల్ ఎస్టేట్ సంకనాకి అయిపోయింది, ఎవరి పనులు దొరకట్లేదు. వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మన కేసీఆర్ చేసిన భాగవతానికి నా రాష్ట్రం బాగా బలిచింది అంటే మొత్తం హైదరాబాద్ సిటీలో 50% వేరే రాష్ట్రంలో ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు స్థానికులకి ఏమాత్రం పని లేదు. అడ్డాల దిగి పోతే అడ్డా కూలీలుగా ఎంతమంది చేస్తున్నారు? మన రాష్ట్రంలో ఉన్న కార్మికులు దివాలా తీసినట్టే, ఎవరికి పని దొరకలేదు. కార్పెంటర్లకు, ప్లంబర్లకు, ఎలక్ట్రీషియన్లకు, టైల్స్ వేసే వాళ్ళకు, మ్యాసన్స్కు ఎవరికి పనులు లేవు. ఇంకా ఇలాంటి ఏంటంటే రియల్ ఎస్టేట్ని పండబెడతానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ కేసీఆర్ ఆల్రెడీ పండబెట్టినావు, ఇప్పుడు ఇంకా పండబెట్టరు. అప్పుడన్నా కూర్చుకుందా, ఇప్పుడు మొత్తం బిస్తరేసి పడుకుంటుంది. మీ నిర్ణయాలు కరెక్ట్గా ఉండాలి. మీ నిధుల కోసం మిమ్మల్ని జీవితాలతో ఆడుకోవద్దు. ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో మంచి గ్రోత్ ఉండాలి.